హలో ఫ్యామిలీ. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో నేనైతే ఒక కొత్త వ్లాగ్ తోటి వచ్చేసిన. సో కొంచెం గ్యాప్ తీసుకున్నా ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఉండే కాబట్టి. సో ఐ హోప్ మీరందరు బాగున్నారు. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఇంట్లో అయితే ఒక చిన్న బేబీ వచ్చింది. సో నేనైతే పిన్నినైనా సో పాపనైతే చూడడానికి వెళ్తున్నాము. సో నేను సుచిత్ర వరకు వెళ్ళిన, అక్కడ నుంచి మామయ్య వాళ్ళు పికప్ చేసుకున్నారు. మామయ్య, అత్తమ్మ, చిన్న అత్తమ్మ, ఇంకా మా మర్దలు, ఇంకా నేను, మా పాప మేమైతే వెళ్తున్నాము. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాం. చాలా రోజుల తర్వాత ఇంకా మా పాప అయితే వాళ్ళ అత్తని కలిసింది. లైక్ డైలీ అయితే వీడియో కాల్లో మాట్లాడుతుంది. అయితే ఇంకా వాళ్ళ అత్తని కలిసింది కాబట్టి ఇక ఒకటే ముచ్చట, అన్ని స్టోరీస్ చెప్పుకుంటా మంచిగా ఆడుకుంటూ కూర్చుంది. ఈ చోటా భీమ్ బొమ్మ అయితే సిగ్నల్ దగ్గర తీసుకుంది. ఆమెకు ఒకటి తీసుకుంది, ఇంకా వాళ్ళ చెల్లెకి కూడా ఒకటి తీసుకుంది ఆమె. సో ఇక్కడైతే ఇంకా పుష్ప పాట అయితే వాడుతున్నామే. ఇంక వీళ్ళిద్దరు కలిసి ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక ఒకటే ఆట పెట్టింది వాళ్ళ అత్తతో. ఆమె మంచిగా ఆడుకుంది. ఇంకా మేమైతే నర్సాపూర్ దాటి వెళ్ళాలి. సో ఇక్కడ అయితే నర్సాపూర్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది దాటినాక హాస్పిటల్ ఉంది. సో అక్కడికైతే వెళ్ళాలి మేము. చూస్తున్నారు కదా ఈవినింగ్ టైమ్స్ ఎంత మంచిగా కనిపిస్తుంది. సో మేమైతే ఇంకా వెళ్తున్నాము. సో ఇక్కడ వెళ్తున్నప్పుడు ఇంకా చాలా మంకీస్ ఉన్నాయి కదా. సో ఆ మంకీస్ని చూసి ఇంకా మా పాప అయితే ఒకటే అరుచుకుంటూ కూర్చుంది. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంకా మంకీ చూపిస్తుంది. సో చాలా మంకీస్ ఉంటాయి కదా అక్కడ. సో చాలా మంకీస్ ఉండే. సో చూస్తున్నారు కదా, వాళ్ళ నాని వాళ్ళు అయితే ఇంకా మంకీస్ చూపిస్తున్నారు పాపకి. ఇక అక్కడ జామకాయ అయితే ఒక మంకీకి వేసినాము. సో ఒక మంకీకి వేసి ఇంకొక మంకీ అయితే మా కారు వెనకాల ఉరికొస్తుంది. చూస్తున్నారు ఎంత స్పీడ్గా ఉరికొస్తుంది అది. ఇంకా మా పాప అయితే ఇంకా చూసి మస్తు ఎంజాయ్ చేసింది మంకీస్ని. సో ఇక్కడైతే ఇంకా అందరు ఇంకా మంకీస్ చూపిస్తున్నారు ఆమెకి. ఇక ఆమె కూడా జామకాయ తీసుకుని ఇక తింటుంది ఇక్కడ. సో ఈవినింగ్ టైమ్స్ కదా. సో చూడండి ఎంత మంచిగా ఉంది. వెదర్ కూడా చాలా కూల్ ఉండే, మంచిగా ఉండే వెదర్ కూడా. ఇక మా అందరికైనా ఎక్కువ ఎక్సైటెడ్ అయితే రుద్వికానే ఉండే. వాళ్ళ చెల్లెని గెలవనికి 14th అయితే డెలివరీ అయింది. కానీ మేమైతే ఇవాళ వెళ్తున్నాము. సో ఆమె డైలీ అడుగుతుంది, మమ్మీ చెల్లెని చూడడానికి వెళ్దాం అనేసి డైలీ అడుగుతుంది. సో ఫైనల్గా మేమైతే హాస్పిటల్కి రీచ్ అయిపోయినాము. సో ఇక్కడైతే ఇంకా మేము లోపలికి వెళ్ళాలి. సో మేమైతే ఇక వెళ్తున్నాం చూడడానికి. సో పాప, ఇంకా మా రుద్విక, ఇంకా మా మర్దలు అయితే ముంగట వెళ్తున్నారు. మా అమ్మాయి కూడా ఉన్నారు. సో మేమైతే ఇక ఫైనల్గా మా పాపనైతే చూసేసినాము. సో నేనైతే ఫేస్ ఇప్పుడు రివీల్ చేయను. సో నేను మళ్ళీ ఫేస్ చూపిస్తాను. సో ఇక్కడైతే మేము మంచిగా కలిసేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ స్పెండ్ చేసినాము. ఇంకా మా రుద్విక కూడా మంచిగా ఆడుకుంది అక్కడ. ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా పాపనైతే ఎత్తుకొని ముద్దాడుతున్నారు ఇక్కడ. ఇంకా చూసేసి మేమైతే ఇక రిటర్న్కి స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే నైట్ అయిపోయింది, అప్పటికి 7 అయిపోయింది. సో చాలా కూల్ ఉండే వెదర్ అయితే. ఇంకా ఈ నైట్ టైం కదా, సో చాలా చల్లగా చాలా మంచిగా ఉండే వెదర్. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం మేమైతే వచ్చేటప్పుడు. సో ఇక్కడైతే ఇంకా టీ తాగుదామంటే ఇక్కడ అయితే ఆపినాము. ఇక్కడైతే టీ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, స్నాప్ ఇచ్చి ఈమెకి. సో స్నాప్స్ అయితే తీసుకుంటుంది. సో రుద్వికాకి అయితే ఇంకా మేము బిస్కెట్ తీసుకున్నాము. అత్తమ్మ అయితే బిస్కెట్స్ తెచ్చింది. ఇంకా ఆమె బిస్కెట్ తిన్నది. ఇంకా మేమైతే ఛాయ్ తాగేసి ఇక మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నుంచి నేను తప్పకుండా ఫాలో అవుతా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.